సుజన గారు ఇప్పుడు పొదుపు చేయమని అన్నారు, మనం కూడా డిస్కస్ చేసాం ఆ రోజు. మీరు ఒక అడుగు ముందుకేసి ఫంక్షన్లకి ఇట్లుంటే పెళ్ళిళ్ళు కానీ అన్న బర్త్డే ఫంక్షన్ లాంటివి ఉంటే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చేయొద్దండి, పొదుపు చేద్దాము, సిచ్యువేషన్ బాగాలేదని మీరు కూడా సజెస్ట్ చేశారు. ఆ రోజు కుటుంబరావు గారు అయితే మీరు చాలా తక్కువ మాట్లాడుతున్నారు, భయంకరమైన రెసెషన్ రాబోతుందని పాపం వారు కూడా ప్రిడిక్ట్ చేశారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది ఆ రోజు డిబేట్ చేసిన రోజు. కానీ ఈ సిచ్యువేషన్ చూస్తే పేదవాడు మధ్యతరగతి వాడేమో కడుపు కాల్చుకోవాలి పొదుపు పేరుతో, ఇక్కడేమో లాభాల పంట. కరెక్ట్. ఏమన్నా సింక్ అవుతుందా? ఒకటి నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన, ఫ్రెంచ్ విప్లవం జరిగేటప్పుడు ప్రజలందరూ తిండి తిప్పడానికి లేదు, ఫ్రెంచ్ రాణి దగ్గరికి పోయినరట. ఆ ఫ్రెంచ్ విప్లవం, ఫ్రాన్స్ లో విప్లవం జరిగేటప్పుడు ప్రజలందరూ ఇబ్బందుల నుండి ఫ్రెంచ్ రాణి దగ్గరికి పోయినారు, కోట దగ్గరికి. రాణి గారికి కిషోర్ రెడ్డి గారికి మిత్రులు ఉన్నట్టున్నారు. ఎందుకంటే రానేమన్నారంటే రాణి తల నరికేస్తారు, అదే చెప్తున్నారేమో వారు, నాది కూడా తల నరికేయమని చెప్తున్నారేమో. ఫ్రెంచ్ విప్లవం గురించి మాకు కూడా తెలుసు. మధ్యలో ఆ లింక్ ఎందుకు మరి? ఫ్రెంచ్ రాణి తల నరికేసిరా లేదా? ఫ్రెంచ్ రాణి గారు ఏమన్నారంటే, మీరు తినడానికి మీకు బ్రెడ్ లేకపోతే ఏంటి, కేక్ వండుకొని తినండి అన్నారు. అంటే తెలుగు భాషలో ఇక్కడ మన తెలంగాణ నాడులో చెప్పాలంటే తినడానికి బువ్వ లేదంటే బువ్వ లేకుంటే ఏం కాదు, పాయసం చేసుకొని తినండి అన్నట్టుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము పథకాల కింద అన్ని రకాలు, రేషన్ కానీ, పీడిఎస్ కానీ, ప్రధానమంత్రి ఉజ్వల కానీ, పేదలకు ఇల్లు ఇచ్చే దాంట్లో కానీ, ఆవాస్ అది గ్రామీణ కానీ, సెంట్రల్ అది అర్బన్లో కానీ, అన్ని స్కీములు చూస్తే భారతదేశంలో 86% ప్రజలందరూ కూడా ఈ స్కీమ్ల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు. అంటే ఏంటి, ఈ 86% మందికి స్వంతంగా ఒక మినిమం వేజ్ లేదు, వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి వారి ఆర్థిక స్థితి పరిస్థితులు లేని వాళ్ళకి ఇవన్నీ గణాంకాలు ఇస్తున్నాయంటే ఇవన్నిటి వల్ల ప్రజల మీద విపరీతమైన భారం ఉంటుంది. కాబట్టి ఉన్నవాడు పొదుపు చేస్తాడు కానీ అసలు లేనివాడు పొదుపు ఏం చేయలేడు. కాబట్టి ఈ పొదుపు అనేది ఆస్టెరిటీ మెజర్స్ అనేవి ఇవేం కొత్త కాదండి. మనము స్వతంత్ర భారతదేశంలో ఇట్లా ప్రధానమంత్రి గారు వచ్చి ప్రజలతోటి ఉద్దేశించి మాట్లాడింది ఎప్పుడంటే చైనాతో యుద్ధం జరిగినప్పుడు. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు. అంటే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, ప్రజల మీద బాగా విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ ఇబ్బందులని పదే మేము ఇంకా బెటర్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనే కాకుండా ప్రజల మీద భారాన్ని తగ్గించే ప్రక్రియలు వాటి వైపు ఆలోచించాలి. ఉదాహరణకి 4 ఉన్నాయి. ఒకటి, అందరూ పెట్రోల్ తగ్గాలని అంటున్నాం. దేశవ్యాప్తంగా మొత్తము బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వేరే ప్రాంతీయ పార్టీలు ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజా రవాణా చాలా వీక్గా ఉంది. కాబట్టి ప్రజా రవాణాని ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రభుత్వం ఎప్పుడే కానీ ఏ డిబేట్ అయినా, ఏ అంశమైనా ఎవరి చేతుల అధికారం ఉందో వాళ్ళు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఏ పార్టీ అయినా ప్రజలను అడగొద్దు. పేద ప్రజలని, బలహీన వర్గాలని మీరు చేయండి అని చెప్పడం కాదు. ప్రజలు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రజలతోటి జవాబుదారీతనం ఎక్స్పెక్ట్ చేయదు. మీరు బంగారం కొనకండి, ఇవి కొనకండి, ఆంక్షలు ఏమంటే ఏంటంటే జైలు కట్టేసి ఉట్టి మీద అన్నం పెడితే అది ఆంక్ష కాకుండా ఏంది? కాబట్టి ఎప్పుడైనా ఏదైతే ఈ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మాటలు కానీ, చర్యలు కానీ, ప్రజలను ఇబ్బందికరంగా పెట్టే అంశాలు ఏవి కూడా ప్రభుత్వాలు చేయొద్దు. ఫస్ట్ ప్రత్యామ్నాయం చూపించాలి. ప్రత్యామ్నాయం మొదలు చూపించినాక నెక్స్ట్ ఉపదేశాలు చేయాలి. ప్రత్యామ్నాయాలతో పాటు ప్రజలకి ఉపశమనం కలిగే పాలసీలు కానీ, ప్రజారంగ విషయాలు తీసుకొచ్చినాక ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి. ఒకటి చెప్తాను సార్.